మా అన్న పక్కన షూటింగ్ చేసింది కాబట్టి సినిమా తీసింది కాబట్టి రోజా మేడం గారికి ఒకటే చెప్తాను. నేను ముందుగా జగన్మోహన్ రెడ్డి కోసం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రోజా మేడంకి సీట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కొన్ని వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా గారికి బట్టి సీట్ ఇవ్వద్దు. రోజా గారి నుంచి వైసీపీ పార్టీ పరుగుపోతుంది. రాజశేఖర రెడ్డినే బండబూతులు తిట్టింది రోజా గారు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి తిట్టింది. వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ అప్పుడు అనుకుంటా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డికి పోయారు. అరే లగ్గంటారు కదా రోజా గారికి పక్కది వాస్తవం ఇది. అప్పుడు పోయింది. ఇలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే నగిరి అంట నియోజకవర్గం రోజా గారిది మేడం గారికి అక్కడ సీట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుంది ఇంకొక సీట్ అని గెలడానికి. అది రోజా గారికి ఇస్తే బట్టుగా డిపాజిట్లు కూడా ఉండవు. ఇది పక్కా చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో అంటే నేను జనసేన కార్యకర్తను కాబట్టి కాకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధినేత కాబట్టి నేను ఎందుకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. రోజా గారి కొంచెం చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి చెప్తాను. నేను రోజా గారికి టికెట్ ఇవ్వద్దు. ఇస్తే కనుక మీరు నగిరి నుంచి పోతుంది. ఇంకొక అనాముకుడికి ఇవ్వండి, పర్లేదు. రోజా గారికి తీసేసి అనాముకుడికి ఇవ్వండి. ఆ నియోజకవర్గం నిలబెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి ఎంత 2 తగ్గుతాయి అనుకుంటా. 9కి వస్తాయి అనుకుంటా. 9కి వస్తాయి అనుకుంటా. ఎందుకంటే కూటమి బలంగా ఉంది కాబట్టి. కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది అంటే అభివృద్ధిలో దూసుకుపోతుంది. నిజమేనా? అభివృద్ధిలో దూసుకుపోతుంది కాబట్టి ఒక 9 వరకు వస్తుంది. అంటే 2 సీట్స్ మైనస్ అవుతాయి. లేదు అలాగలేము. అక్కడ ఇదేది అక్కడది పులివెందల అధినేత కదా, తప్పదు. ఎంతో కొంత సాయం చేసి వస్తాడు. ఎంతో కొంత అభివృద్ధి ఓడిపోవచ్చు. ఎంతో కొంత అభివృద్ధి జగన్ గారికి వెళ్ళొచ్చు అక్కడ. నేను కాదంటలేదు కానీ కాకపోతే -2 అవుతాయి అని కోరుతాను. ఇది పక్క 9కి వస్తుంది. ఇప్పుడు పథకాడు కదా ఏదో నవరాత్రులు 9కి వస్తాయి. ఎందుకంటే ఒక 2 మైనస్ అవుతాయి. పాపం నేను కోరుకుంటేదంటే అసెంబ్లీకి వెళ్ళే స్థానాలు 18 రావాలని కోరుకుంటాను కానీ అంత రావు. 9 వస్తాయి. మాట పెరిగాయి కదా. 18 ఉన్నాము అసెంబ్లీలో. 18 మాట్లాడాలంటే ప్రతిపక్ష నాయకుడికి 18 సీట్లు ఉండాలి. అలాగన్నట్టంటే 7 వరకు తగ్గుతాయి. 9 వస్తాయి. అది కానీ మళ్ళీ రోజా గారికి ఇస్తే కొడుకు 8 వస్తాయి. నగిరిలో పోద్ది రోజా మేడం గారు పోతారు. అంటే రోజా మేడంకి నాకు అభిమానము. మేడం గారు శ్రీ కదా, ఆడబిడ్డ అభిమానము కాబట్టి నగిరిలో బట్టి రోజా గారికి ఇస్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ దెబ్బ అవుతాడు. కాబట్టి రోజా గారికి ఆ నగిరిలో సీట్ ఇవ్వకపోతే 9 వస్తాయి. సీట్ ఇస్తే కాబట్టి 8 వస్తాయి. ఇది పక్క. ఈ పథకాలు కూడా ఉండవు ఇంకా. ఎందుకంటానంటే కొందరు ఎదవలు ఉన్నారు. అంటే ఎదవలు పేర్లు చెప్పడం అలా తీసిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్లస్ అవుతుంది. కొంతమందికి తీసేళ్ళ వాళ్ళు కొంచెం తప్పుడు మాటలు వాళ్ళ పైన అసమ్మతి వచ్చింది. వాళ్ళు తప్పుడు మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నేను ఫస్ట్ వైఎస్ఆర్లో పనిచేసినాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెక్కల నుంచి ఇచ్చే వరకు నేను పాదయాత్ర చేసినాను జగన్మోహన్ రెడ్డి గారు అంట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన పగడ సానుభూతి ఉంది, పగడ అభిమానం ఉంది, కాదని లేదు. కానీ ఈ ఎదవలకు తీసిస్తే కనుక కొంతమంది ఉన్నారు. ఆ ఎదవలు తీస్తే రాజశేఖర రెడ్డి కొడుగ్గా వైఎస్ జగన్ గారుగా కొంచెం ముందుకెళ్తాడని నా అభిప్రాయం. ఢిల్లీలో కానీ అక్కడ కానీ చిన్న పేరు ఉంది, కాదంటలేదు. వీళ్ళు తీసేయాలి ఎదవలకి. ఒక 8-9 మంది ఉన్నారు చూడండి. ఆ ఎదవలు తీసిస్తే జగన్మోహన్ రెడ్డి కొంచెం ముందుకెళ్తాడు. అధికారంలోకి రాడు కానీ ముందుకెళ్తాడు. అది చెప్పకూడదు. అలా చెప్పకూడదు, తప్పది. ఎప్పుడైనా అలా చెప్పకూడదు కదా, తప్పు కదా. ఇప్పుడు నేను ఎదవను అనుకో, నా పేరు మీరు చెప్పకూడదు. నువ్వు ఎదవ అనుకో, నీ పేరు నేను చెప్పకూడదు. ఆ ఎదవలంది ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలిసిన అందరికీ ప్రజలకి. అదే